అంటే రూతు దేవునికి విధేయత కలిగి ఉంది. రూతు అన్యురాలినప్పటికీ దేవుని విషయంలో దేవుని యొద్ద కనిపెట్టే స్త్రీగా ఉంది. శ్రమ వచ్చిందనుకో మనము ఎంతవరకు ఓర్పుగా ఉంటామమ్మా? కొన్నాళ్ళ వరకు ఓర్పుగా ఉంటాం, అంతే కదా. కానీ రూతు ఓర్పు కలిగి ఉంది. అంతేకాకుండా తినడానికి లేకపోయినప్పటికీ, తన భర్త చనిపోయినప్పటికీ, తనకున్నదంతా పోగొట్టుకున్నప్పటికీ ఆమె అన్యురాలయ్యి ఆమె దేవతల వైపు కానీ వారి యొక్క తల్లిదండ్రుల వైపు కానీ ఆమె చూడలేదు. అన్యురాలైన వారి ఉన్న విలువైన వాటి వెనక మరలా పరుగు పెట్టలేదు. ప్రభు వైపుకు మాత్రమే తన పట్టుకున్నది ఏమిటో అని తెలుసుకుని ఖచ్చితంగా జీవించగలిగింది. అందుకనే రూతును దేవుడు ఆశీర్వదించాడు. నిషేధింపబడిన ఆమె కడుపు నుండి యూదా గోత్రము బయటికి వచ్చి ఉన్నది. ఆమె కలిగి ఉంది. ఆమె అంతా దేవునిలో కనిపెట్టి ప్రార్థించింది. ఆమె అనేక మందిలో నిందించబడింది. తనకున్నదంతా సర్వము కోల్పోయింది. బలహీనురాలైపోయింది. అయినా లోకం వైపుకు చూడకుండా తన దేవుని వైపుకు చూస్తూ నింద భరిస్తూ నీతిమంతురాలుగా ఉంది. కాబట్టి మంచి కార్యం దేవుడు చేశాడు. మరి నీవు నేను కూడా నీతిమంతురాలుగా ఉంటే ఎవరు విడిచినా ఎవరు చూసినా దేవుడు మాత్రం తప్పనిసరిగా విడువడు. ఆయన చూసే దేవుడు ప్రతిఫలం తప్పనిసరిగా ఇస్తాడు. సరేనా తల్లి?